ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చూడండి ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడు అని ఆలోచన చేస్తే, ఆయన యొక్క యుగానికి పురుషుడుగా ఉన్నాడు, యుగ పురుషుడుగా ఉన్నాడు. క్రీస్తు శకముగా ఈ చరిత్ర చెప్తుంది. ఈ శకంలో ఉన్న ఆయన ఏం చేసినాడంటే, మీలో ప్రతి వాణిని చూడండి, ఏమంట, ఒక కులానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఆయన కాదు, ఆయన ప్రతి వాణిని ప్రతి మనుషుని కొరకు ఏమొచ్చినాడు, వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు. మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లున్నాయంటే దుష్టపు క్రియలు ఉన్నాయి. ఆది కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల యొక్క ఆలోచనలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని ఉంది. కేవలం రోమపత్రిక 3లో చూస్తే 14 నుంచి అక్కడ కింద భాగాలు చూస్తే, మనుషులు రక్తం చిందించుటకు వారి నాలుక సర్ప విషం ఉంది. ఇట్లా చూస్తే వారి చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. ఇట్లా చూస్తే మనుషుని యొక్క స్థితి ఎప్పుడు కూడా దుష్టత్వం వైపే, ఎప్పుడు పాపం వైపే, ఎప్పుడు లోకం వైపే ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాడంటే, ఆ లోకం నుంచి మారు మనసు పొందాలని, ఆ లోకం నుంచి విడిపించబడి ప్రభు వైపు తిరగాలనే ఉద్దేశంతో దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపి ఆయన శిలువలో ప్రాణమిచ్చి తిరిగి లేచుట వలన, తన సేవకుని లేపుట వలన ఏమైందంటే మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఆయన ఏం చేసినాడంటే, తనతో ఉన్న వారిని తీసుకొని బేతనియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను అని రాయబడింది. ఎంత ఘనమైన దేవుడు చూడండి. ఆయన పోయేటప్పుడు ఆయన చేతులెత్తి ఆశీర్వదించినాడు. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చేతులెత్తి ఆయన ఆశీర్వాదము ఎట్లా అంటే ఎన్నటికి ఆశీర్వాదమే. ఆయన భూమి ఉన్న ప్రతి మనుషునికి ఇచ్చినాడు ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకంలోకి వచ్చినాడంటే ప్రతి మనుషుని కూడా ఆ దుష్టత్వం చూపించి ఆశీర్వదించాలని. ఈ ఉదయకాలం ఆయన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టే మనము మొట్టమొదట దుష్టత్వం విడిచిపెట్టుకున్నామా? మారు మనసుకు తగిన జీవితం ఉందా? మారు మనసు సరిగా లేక, దుష్టత్వం నుంచి విడిపించబడక, నాకు ఆశీర్వాదాలు కావాలే అని మనం ఎంతగానో ప్రయాసపడుతుంటాం, ఎంతగానో కన్నీరు విడుస్తుంటాం. కానీ ప్రభు ఏమంటాడంటే, మొదట నీ దుష్టత్వం విడిచిపెట్టుకో, లోకము దాని ఆశలు గతిస్తాయి. నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావా? ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇదిగో పాతవి గతించిన కొత్త సంవత్సరం కొత్తవాయను అని రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, నువ్వు కృతగా సృష్టిగా మారినావా? నా జీవితంలో పాతవి రోతవి, నీ మారు మనసు పొందకముందు ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో కార్యకలాపాలు, వాటిని పాతిపెట్టకపోతే, వాటిని వదిలేసుకోకపోతే నూతన సృష్టిగా మనం చేయబడలేము, మారు మనసు పొందలేము. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, మారు మనసు అనేది క్రైస్తవునికి ఖచ్చితమైన విషయం. అది రక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, కానీ మారు మనసు ప్రతిదినం పొందాలి. దుష్ట లోకంలో మచ్చలు డాగులు మన మీద పడుతూనే ఉంటాయి దుష్టుని వలన. అయితే వాటన్నిటి బట్టి మనం క్షమాపణ అడిగే దుష్టత్వం నుంచి మళ్లించబడటం వలన ఏమైందంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తా అంట. ఏమంట, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపితిని అంట. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మన యొద్దకు పంపబడ్డాడు. ఇది ఘనమైన మాట. మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి ఆ నిత్యరాజ్యంలోనికి పోనికే మహిమను కోల్పోయినాం ఆదాంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆశీర్వాదాల కొరకు మనం కనిపెట్టే మనం మన పాత స్థితిని వదిలేసుకొని నమ్మకమైన వారంగా ఆయన మహిమ కొరకు జీవితాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. నీ సన్నిధిలో నీతిగా నిందారహితంగా నీ మహిమ కొరకు జీవించుటకు, ఆ దుష్టత్వం విడిచిపెట్టుకున్నటకు కృపనిస్తురమ్మని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.